ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా విడ్డూరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యలు ఏంటి? భారతీయ జనతా పార్టీని నిజంగానే ఢీకొట్టే దమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలలో ఉందా, లేకపోతే జీ హుజూర్ అనే అంశానికి సంబంధించి మనం చూడొచ్చా? వాస్తవం ఏంటి అనేది నేను ఒక అంశాన్ని, ప్రధానమైన ఎజెండా అంశాన్ని చూపెడతా. దాన్ని చూసిన తర్వాతనే మీరేమంటారు, వాస్తవం ఏంటి, దాంట్లో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా అనేది మీరే చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇది చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఇక్కడ మీరు కనబడుతున్న టైటిల్ చూసారు కదా, ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా, ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా. ఇది మరెవరో అనలేదండి, దేశం కోసం స్థాపించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక. దేశవ్యాప్త కులగణన అంటే భయపడుతున్న మోదీ, దానిని అడ్డుకునేందుకే తప్పుడు కేసులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మలిచేందుకే కేసులు. శ్రీధర్ బాబు ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా అంటూ కూడా చూస్తున్న అంశం కనబడుతుంది. ఇక్కడ ఏంది, దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేస్తుందని, అలాంటి ఫ్యామిలీ ఆఫ్టర్ ఆల్ బీజేపీకి ఈడీకి భయపడుతుందని అనుకుంటే అది కమలం పార్టీ పొరపాటేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోనియా రాహుల్పై ఈడీ షార్ట్షీట్ నిరసిస్తూ హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇందులో మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పాల్గొని బీజేపీపై విమర్శలు గుప్పించారు అంటూ ప్రధానమైన శీర్షికాంశం ఇక్కడ కనబడ్డది. ఏంది దీనిది అంటే, ఈడీ ఆఫీసు ఎదుట నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న బట్టి విక్రమార్క అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచిద్దాం. మనం దీని గురించి చాలా లోతుగా చర్చిద్దాం. ఎందుకు అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కేసుల గురించి మాట్లాడుతుందండి. చాలా విడ్డూరమైన అంశం ఏంటంటే, వివాదాస్పదమైన అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కేసుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. ఎస్, ఇది వాస్తవమైన విషయం. దయ్యాలు వేదాలు వల్లించడం అనేక రకాలలో సామెతను ఉపయోగిస్తాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును చూస్తే, అది మరి ముఖ్యంగా మా బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు మాట్లాడుతుంటే నిజంగానే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నది. వీళ్ళు కేసుల గురించి మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ ఏం చెప్తుండో, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మలల్చేందుకే కేసులు. ఎస్, మీ వైఫల్యాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తే కేసులు పెట్టిళ్ళు. ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు మాట్లాడితే కేసులు పెట్టిళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్విట్లు రీట్విట్లు చూసినా కూడా కేసులు పెట్టిళ్ళు. అంటే ఎవరి దృష్టిని ఎవరు మారుస్తున్నారు? మీరు భారతీయ జనతా పార్టీని అనే అంత దమ్ము ధైర్యం మీకుందా? ఏం మాట్లాడుతున్నారు అసలు? సూర్యుని మీద ఉమ్మితే అది వచ్చే ఎవరి మీద పడుతుంది, మళ్ళా ఎవరు ఉమ్మిర్రో వాళ్ళ మీదనే పడుతుంది. గట్లనే ఉన్నది ఇవాళ ముచ్చట. అంటే ఒకసారి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ అంశాన్ని ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత ప్రజలరా. ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతారా అన్నాం, భయపడతామా అన్నారు. రైట్, మీరు బీజేపీకి భయపడ్డారా, బీజేపీకి భయపడి లాగులు దడుపుకున్నారా, పంచెలు దడుపుకున్నారా లేదా అనేది ఇప్పుడు నేను బట్టలు ఇప్పి బజార్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది అవునైతే అవును, కాదంటే కాదు, పొరపాటు అయితే నాది తప్పని ఒప్పుకుంటా. ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిలు కదా, ఎంపీలు గెలిచిలు కదా, మరి ఎందుకో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళనే 10 మందిని గొర్రెలను గుంజుకపోయినట్టు గుంజుకపోయి మీ దాంట్లో చేంజ్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అది సుప్రీంకోర్టు అంశం పోగానే లేదు మేము పార్టీలు మారవాలే, మేమేంది దేవుడి దగ్గరికి వెళ్ళిన కండువలు మార్చుకున్నట్టు మార్చుకున్నామని చెప్పారు కదా. ఈ అంశం అందరికీ తెలుసు కదా. దీని తర్వాత ఈ తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల జోలికి ఎందుకో పోతలేరు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ మార్చుకున్నప్పుడు ఉన్నదే కొంతమంది కదా, వాళ్ళని ఒకటేసారి ఎందుకు మీ దాంట్లోకి తీసుకురాలేకపోతున్నారు అంటున్నా. లాగులు దడతాయి, అక్కడ భయపడుతున్నారు కదా. మరి మీ పార్టీలోకి ఎందుకు వస్తలేరు భారతీయ జనతా పార్టీలు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళనే గొర్రెలను తీసుకుపోయే ప్రయత్నం చేసిరు కదా. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల జోలికి ఎందుకు పోతలేరు? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జోలికి పోతే గిట్లా చిటికేసినంతలా ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి, ప్రధాని నరేంద్ర మోడీని చూస్తే నిజంగానే భయం అవుతుంది కాబట్టి, ఆ భయాన్ని ఏం చేయలేక గిట్లా అక్కసు వెళ్ళగక్కుతున్నాం అని చెప్పొచ్చు కదా. ఈరోజు వీళ్ళు కేసుల గురించి మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ అనే ఒక మంచి సదుద్దేశంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెలివిజన్ ఛానళ్ళన్నీ కూడా
ఈ తెలంగాణ భారతదేశంలోని పలానా తెలంగాణ రాష్ట్రంలో పలానా హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు, అద్భుతంగా నిర్వహించారని ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగింది హైదరాబాద్ పేరు. ఆ పేరును మారుమోగేలా చేసింది కేటీఆర్. మారుమోగేలాగా చేసి దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు హైదరాబాద్ను పూర్తి స్థాయిలో ఇంకింత మరింత ముందడుగు వేసే విధంగా ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవినీతి మరకలు అంటుకున్నాయని చెప్పి కదా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. అంటే ఈరోజు అక్కడ అభివృద్ధి కోసం చేసిన కల్వకుంట్ల తారక రామారావు చేసింది తప్పట, కానీ వీళ్ళు చేసిన ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీని ఆఫ్టర్ అనే కడిగి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నేషనల్ హెరాయిల్డ్ పత్రికను సంబంధించిన దాంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని దాని యొక్క 661 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీలనన్నీ ఈడీ అటాచ్మెంట్ చేసుకుని 2 కోట్లకు సేల్ కావాల్సిన దాన్ని ఒత్తిళ్లు చేసి 50 లక్షలకు గుంజుకుంటే దాని మీద విచారణ చేస్తే కేసులు పెడితే అది మళ్ళీ ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసు. అది 2014 నుంచి 22 దాకా, 22 నుంచి 23, 25 దాకా ఈ విచారణ కొనసాగుతూ ఉంటే ఈరోజు A1 A2గా రాహుల్ గాంధీ సోనియా గాంధీ పేర్లు చేర్చగానే ఏదో అగ్గి మీద గుగ్గిలం ఏదో జరిగిపోయింది, ఆగమాగం అడివడి. ఇక మామూలుగా లేదు, అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. తెలంగాణ ప్రాంత ప్రజలరా గిదా ఆఫ్టర్ ఆల్ బీజేపీ అంటున్నారు కదా, బీజేపీ అనే స్టేట్మెంట్ దీన్ని ఇట్లనే పెట్టుకుంటే ఆఫ్టర్ ఆల్ బీజేపీ ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎట్లా ఎవరు ఆఫ్టర్ ఆల్ అన్నోలో తెలిసిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలకు నిజంగా కూడా ఎంత అహంకారపూరితమైన మాటలు అంటే ఆఫ్టర్ ఆల్ బీజేపీ అయిపోయింది ఈరోజు వాళ్ళకు. మరి మీ పార్టీకి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆ వ్యక్తి మీద పూర్తి స్థాయిలో ఈడీ దాడులు జరిగినాయి కదా. ఈడీ దాడులు జరిగినప్పుడు పైసలు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, బస్తాలు పోయినాయి, కాగితాలు పోయినాయి, పేపర్లు పోయినాయి, ప్రింటింగ్ పోయినాయి, రకరకాలుగా పోయినాయి కదా. మరి ఆ ప్రెస్ మీట్ ఏమైందన్నా ఇప్పటి వరకు జాడపత్తలేదు. ఆ ప్రెస్ మీట్ ఎక్కడ కనబడతలేదేంది? ఒక ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. మరి అది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దాని గురించి పత్తా లేకుండా పోయింది కదన్నా. మరి ఏమైంది అన్న, బీజేపీకి మీరు భయపడ్డారా? బీజేపీ కాళ్ళ దగ్గర మోకరిల్లిలా మీరు పోయి దాని సంగతి ఏందన్నా? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ భారతదేశంలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ గలం ధలం బలం అంటాం కదా, ఈ తెలంగాణ గలం వినిపించలే అన్న, తెలంగాణ బలం కనిపించలే అన్న, తెలంగాణ గలం ధలం బలం ఏడబోయిందన్న. ఈ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయింది కదా. తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనీసం ఇతర దేశాల నుంచి పక్కన పెడదాం, బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా చూపెడితే దాని మీద పంచాయతీ మొదలు పెట్టలేదన్నా. ఈరోజు మీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయిందా? ఈరోజు ఆఫ్టర్ ఆల్ అయిపోయిందా బీజేపీ? చూడరు వీళ్ళ రహస్య దోస్తానం ఎంత దారుణంగా ఉంటుందంటే, ఈ అహంకారపూరితమైన మాటలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన బట్టి విక్రమార్క గారు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. వారవ్వా ఏం బాగున్నదండి ఇది. ఉపదంపుడు ఉపన్యాసాలు కాకపోతే ఏమంటారని వీటిని? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి. నేషనల్ హెరాయిల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన కేసులో A1 A2గా సోనియా గాంధీని రాహుల్ గాంధీని చేస్తే మీకేం అభ్యంతరం వచ్చింది అంటారు. ఇది ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇది ఒక్కసారి ఆలోచించుర్రి. ఇక్కడ దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందా? ఓకే, త్యాగం చేసింది. మరి ఈ దేశం కోసం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు దేశం కోసం. ఒక్క గాంధీ కుటుంబమే చేయలే, ఒక్క గాంధీ కుటుంబమే ఈ దేశం కోసం చేయలే. గాంధీ వారసత్వం ఎవరు? అసలు గాంధీ కుటుంబానికి సంబంధించిన అసలైన వారసులు ఎవరు? ఇది ఒకసారి మనం లోతుగా చర్చించుకోవాలి. ఏదో ఒకరోజు ఏదో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుండి ఇంకో 4-5 తీసుకొస్తా కూర్చోబెడదాం, ఆ రోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిందంటే దేశం కోసం, మరి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టిలు కదా. అలాంటి వాళ్ళ వారసత్వమైన కల్వకుంట్ల కవిత మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కేసులు పెట్టిలు కదా. మరి మిమ్మల్ని ఏమనాలి అంటున్నా నేను. నేషనల్ హెరాయిల్డ్ కేసుకు సంబంధించి మీరు వాళ్ళకు మద్దతు తెలిపినప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తేవడానికి 14 సంవత్సరాలు నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళ కుటుంబం మీద మీరు కేసులు పెట్టిలు కదా. మరి మిమ్మల్ని ఏమనాలి? వాళ్ళు దేశం కోసం పోరాటం చేస్తే మా వాళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిరండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఏదో కేసు పెడదామని చెప్పేసి అప్పుడేమో విద్యుత్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది వర్కౌట్ కాలే.
దాని తర్వాత కేటీఆర్ మీద అదోటి ఇదోటి అని చివరికి ఆ ఫార్ములా ఈ రేస్ కేసు పట్టుకొచ్చాను. హరీష్ రావు మీద అటు ఇటు తిరిగి ఏం చేయలేక ఫోన్ ట్యాంపరింగ్ పట్టుకొచ్చాను. ఎమ్మెల్సీ కవితను అప్పుడు లిక్కర్ స్కామ్లో పెట్టే ప్రయత్నం చేసిను. అంటే వాస్తవాలు చూడండి. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక కుటుంబమే పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి నిరసన వ్యక్తం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి అనేక రకాలుగా ఆటుపోటులు ఎదుర్కొన్న కుటుంబం కదా. మరి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ 14 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తును వదులుకున్నారు కదా. మరి వాళ్ళ మీద మీరు ఎట్లా కేసులు పెడతారండి? వాళ్ళు దేశం కోసం చేస్తే వీళ్ళు రాష్ట్రం కోసం చేసిర్రని నేనంట. మరి ఏం సమాధానం చెప్తారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు? ఓ బట్టి విక్రమార్క గారు, మీరు ఆర్థిక మంత్రిగా కొనసాగుతారు. తెలంగాణలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఏందండి? తెలంగాణలో ఏదో సమస్య లేనట్టే ఆ అకాల వర్షాలు పడి రైతులందరూ అల్లాడిపోతూ ఉంటే దానికి సంబంధించి కనీసం వాళ్ళకు మద్దతు ధర ఇవ్వకుండా ఏం చేయకుండా ఆగమాగం చేసుకుంటా ఉంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయే దిక్కు దివానా లేదు ఈ మొక్కలన్నిటికీ. ఈరోజట ఈడీ ఆఫీస్ ముంగట పోయి ధర్నా చేస్తారట. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. వాళ్ళవి కనబడాయి, వాళ్ళ కన్నీళ్ళు కనబడాయి, వాళ్ళ గాథలు కనబడాయి, వాళ్ళ వెదలు కనబడది. అరే ఆఖరికి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ తెలంగాణలో రచ్చరచ్చ మొదలవుతుంది. దాని సంగతి ఏంది బట్టి విక్రమార్క గారు? ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కదా మీరు. మరి ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు పూర్తి స్థాయిలో కూడా దానికి సమాధానం చెప్పాలి కదా. ఏమైపోయింది మీ సమాధానం అని నేను అడుగుతున్నా. దానికి సమాధానం లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను వేడుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యులను, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులను కూడా నేను వేడుకుంటున్నా. మీరు అనుకున్న తెలంగాణలో మీరు అనుకున్న పరిపాలన చేస్తున్నారా? దానికి అడ్డదిడ్డంగా చేస్తలేరా? ఇది వాస్తవం కదా. అరే గ్రూప్ 1కి సంబంధించి 10 మంది ఎక్కడి నుండి వచ్చిళ్ళు, ఆ రిజల్ట్స్ ఏంది, దాని సంగతి ఏంటంటే మాట్లాడరు వీళ్ళు. ఈడీ దగ్గర పోతే ఏమవుతుంది? ఇలాంటి ఉపన్యాసాలు మేము కూడా మస్తు సవాలొచ్చా మాట్లాడతాను. నాకు కూడా మైక్ ఇస్తే గంటలు ఇవాళ ఇస్తే మళ్ళీ ఏడాది దాకా మాట్లాడతా, నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాయి. ఏముంటుంది ఉపన్యాసాలతో? ఏమవుతుందండి వీళ్ళతోనే? నాకు అర్థం కాదు. ఈడీ కార్యాలయం ముంగట కూకుంటే ఏమవుతుంది? ఈడీ కార్యాలయం ముంగట కూర్చుంటే ఏం చేయగలుగుతారు వీళ్ళు? అంటే ధర్నా చేసి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటారు? తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. ఈడికి ఏమన్నా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆఫ్ట్రాల్ అనే కాడికి వచ్చిందా? ఒకసారి ఇదే మాట ఢిల్లీ పోయి భారతీయ జనతా పార్టీ ఆఫ్ట్రాలను, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి మీద ఆఫ్ట్రాల్ అని అను. ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? అంటున్నా. భారతీయ జనతా పార్టీ దాన్ని వెనుకబడుతున్నారు కదా. ఈడీ కార్యాలయం ముంగడ ఊకొని దొంగలకు సద్దులు కడుతున్నారు వీళ్ళు, దొంగలకు మూటలు సద్దులు కడుతున్నారు వీళ్ళు. ఇది వాస్తవమైన విషయం. అరే A1 A2గా వాళ్ళు చేరుస్తారండి. ఛార్జ్షీట్లో పేరు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఆఖరికి ఈ దేశానికి సంబంధించిన అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఏ వ్యక్తినైనా కూడా అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే. అంటే తప్పు చేసే దొంగలకు సర్ది కడుతున్నారా వీళ్ళు? అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. వాట్ నాన్సెన్స్! ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో? ఈడీ కార్యాలయం ముంగట ఊకొని మంత్రులు, డిప్యూటీ సీఎం కూకొని మాట్లాడతారా? అది వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏంది కేసు. షార్ట్షీట్లో అయితే ధర్నా చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ధర్నా చేసినా భయపడాలా మీకు? ప్రభుత్వం భయపడాలా అంటున్నా? అంటే ఈ దేశానికి సంబంధించి ప్రభుత్వం భయపడాలా అంటున్నా? ఏంది అసలు మీ పంచాయతీ ఏందండి ఇది? ప్రజల కోసం సేవ చేయరా అంటే ఏది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఊడిగం చేస్తారు ఇక్కడ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. నాన్సెన్స్ అనిపిస్తుంది, ఇదో రోత్ అనిపిస్తుంది. ఈ డ్రామాలన్నీ ఆపుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు ప్రజల కోసం పనిచేయడానికి మేము అధికారాన్ని ఇచ్చినాం తప్ప ఇట్లా ఏంది జోపడానికి భజన చేయడానికి మీకు అధికారాన్ని ఇవ్వలేము. మీరు నిజంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలే అయితే, మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణమే చేస్తే, మీరు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, పౌరులందరినీ అంటున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు, మంత్రి శ్రీధర్ బాబు చేసే వ్యాఖ్యలను ఆత్మవిమర్శన చేసుకోరు. మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే కదా మీకు అర్థమయ్యేది. ఎవరు తప్పుడు కేసులు పెడతారు, ఎవరు దేశం కోసం పనిచేసిళ్ళు, ఎవరు రాష్ట్రం కోసం పనిచేసిళ్ళు, ఈ దేశం కోసం మహోన్నతమైన వ్యక్తులు పనిచేసిళ్ళు. అరే ఈ దేశం కోసం ప్రాణాలు తీసింది ఒకరు, ప్రాణాలు పోసింది ఒకరు. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇక్కడ ఊకొని ఏదో నాటి ఈడీ కార్యాలయం, ఏమని భయపడాలి? ఈడీ కార్యాలయం ఏమవుతుంది? ఈడీ కార్యాలయం వీళ్ళు ధర్నా చేస్తే కూర్చోర్రి, టెంట్లు వేపించి వాళ్ళకు 2 ఏసీలు వేసేసి 3 పూటల బో పెట్టిస్తా నేను. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డో, బండి సంజయో, లేకపోతే ఈటల రాజేందరో, లేకపోతే ఇంకున్నారు కదా కీలక నేతలు అందరితో మాట్లాడి 3 పూటలు పెట్టిస్తే ఎన్ని రోజులు కూకుంటారో కూకోర్రి మీరు. అలా కూకొని రాజీనామా చేసి కూకోర్రి మీరు. ఎన్ని గంటలు కాదు, ఎన్ని సంవత్సరాలు అయినా కూకోర్రి మీరు. ఏమవుతుంది మీ వల్ల? ఈడీ దగ్గర పోయి మీరు ధర్నా అయితే భయపడతారా?
ఈడీ అధికారులు భయపడాలా లేకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం అధికారం రాగానే ఒక జాతీయ పార్టీ ఆఫ్టర్ ఆల్ అయిపోయింది. బా అధికారం లేక ముందుకు వీళ్ళు ఏం చేసిళ్ళు, వీళ్ళ జీవితాలు ఏందని ఒక్కొక్కల చరిత్ర చూస్తే ఏంది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి తవ్వుర్రి. నేనన్నా నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్తా, నేను ఒక రైతు బిడ్డను కష్టపడి ఎదుగుతున్నా. వీళ్ళందరినీ ఒక్కొక్కల జీవితాలు తవ్వుర్రిలే. గుంటనక్కలకు అంటారు కదా, మా ముఖ్యమంత్రి గుంటనక్కల్ని అని హెచ్ఈసీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంటనక్కల కంటే డేంజర్ జీవితాలు వీళ్ళు మైకులు పట్టుకొని చెప్తారట తెలంగాణ ప్రాంత ప్రజలందరూ వీళ్ళ మాటలు మనం నమ్మాలట. ఈడీ కార్యాలయం ముంగట పోయి కూకుంటారట. వీళ్ళు ప్రజలకు మంచి చేయరా బాబు అంటే ప్రజలను పక్కన పెట్టేట వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, వీళ్ళ మార్కుల కోసం, వీళ్ళ దానికోసం పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్న అంశాలను మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న అంశాన్ని దీన్ని ఎట్లా చూడాలో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆఫ్టర్ ఆల్ బీజేపీ పార్టీ అయిపోయింది అయ్యాల వీళ్ళకు. నేను ఎందుకు ఇక్కడ అంటున్నా అంటే ఈరోజు తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఏమో బీఆర్ఎస్ మీద పడ్డారు, ఇప్పుడు బీజేపీ. వీళ్ళు తోడు దొంగలు అనే విషయం యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు. బండి సంజయ్ రేవంత్ రెడ్డి దోస్తానం ఏందో తెలుసు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి దోస్తానం ఏందో తెలుసు. అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలు ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇదే మా బండి సంజయ్ అన్న పాపం వచ్చి వాళ్ళకు మద్దతు తెలిపింది కదా. ఈరోజు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగింది. అదే బండి సంజయ్ అని ఈరోజు ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రి గడగడ వనకపో. వీళ్ళ లోపాయికర ఒప్పందాలండి ఇవన్నీ. లోపాయికర ఒప్పందాలు కాకపోతే ఏంటి అండి ఇవన్నీ? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాలి.